హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అలాంటి స్పందనలు ఏ వయసులో ఎలా ఉంటాయి? పురుషుల్లో వయసుతో పాటే అలాంటి కోరికలు కూడా మారుతూ ఉంటాయట. మరి ఏ వయసులో లైంగిక కోరికలు ఎలా ఉంటాయి? ఆయా వయస్సులో ఆ పనికి శరీరం సహకరిస్తుందా? తదితర విషయాలు మీకోసం. సృష్టికి మూలం ఆ పని. ఈ కార్యం వల్లే జీవుల ఉనికి సాగుతోంది. మరి ఆ పని శరీరానికి శాశ్వతంగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అలాంటి సామర్థ్యం తగ్గిపోతుందా? ఏ వయసులో ఎలా ఉంటుందనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎక్కువసేపు ఆ పని చేసే పురుషులను తమ భాగస్వామి ఎంతగా ఇష్టపడతారో తెలిసిందే. ఇప్పటితో పోల్చితే మన పూర్వీకులే ఎక్కువసేపు ఆ పనిలో పాల్గొనేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయంట. అంటే కాలగమనంలో పురుషులు ఆ పని సామర్థ్యం కూడా క్రమేణా తగ్గుముఖం పడుతోందట. ఇందుకు కారణం ఇంటర్నెట్ ఈ సదుపాయం వచ్చిన తర్వాత అలాంటి వీడియోలను చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇది క్రమేణా పురుషుల మానసిక ప్రభావంపై పడుతోంది. ఫలితంగా అంగస్తంభన సమస్యలు పెరిగి అలాంటి సుఖాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాగే సంతాన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి పురుషుల జీవితంలో ఆ పని వయసును బట్టి మారుతుందా? ఏ వయసులో ఎలా ఉంటుంది? దీనిపై నిపుణులు తెలిపిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. 20 ఏళ్ల వయసులో ఈ వయసులో పురుషులు మంచి ఉత్సాహంతో ఉంటారు. వీరిలో అలాంటి వాంఛలు అధికంగా ఉంటాయి. అంగం పదే పదే స్తంభిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఎలాంటి ప్రమేయం లేకుండానే ఏ వయసులో అంగస్తంభన కలగడం వల్ల అలాంటి పరమైన ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి శీఘ్రస్ఖలన సమస్యలు పెద్దగా వేధించవు. మంచి రొమాన్స్ను ఎంజాయ్ చేయాలంటే ఈ వయసే కరెక్ట్. 30 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో ఆ పని మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి కోరికలను కంట్రోల్ చేసుకోగలరు. పైగా వీరి అలాంటి కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. 20 ఏళ్ల వయసుతో పోల్చుకుంటే ఈ వయసులో తరచుగా అంగస్తంభనలు జరగవు. అవసరమైనప్పుడు మాత్రమే అంగం స్తంభిస్తుంది. ఈ వయసులో కూడా చక్కటి లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. 40 ఏళ్ల వయసులో ఈ వయసు వచ్చిన తర్వాత శరీరంలో జరిగే మార్పులతోనే ఆ పని కోరికల్లోనూ మార్పులు జరుగుతాయి. ముందు 2 దశలతో పోల్చితే ఈ దశలో అంగస్తంభన సాధారణంగా ఉంటుంది. కొంతమందిలో చిన్నపాటి అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. ఈ వయసులో ఆ పని చేయాలంటే తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా 60లో రావాల్సిన సమస్యలు 40లోనే మొదలవుతాయి. 50 ఏళ్ల వయసులో ఈ వయసులో కూడా ఆ పని చేయగలుగుతారు. అయితే అలాంటి కోరికలు తగ్గుతాయి. పిల్లలతో ఉన్నవారు బాధ్యత వల్ల ఆ పని గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ వయసులో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. కానీ అవసరమైన సమయంలో తప్పకుండా అంగస్తంభన జరుగుతుంది. ఆ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. 60 ఏళ్ల వయసులో ఈ వయసులో లైంగిక కోరికలే కాకుండా ఆ పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంగం స్తంభన సమస్యలు సాధారణం కంటే ఎక్కువ అవుతాయి. కానీ ఈ సమస్య కొందరిలో మాత్రమే ఉంటుంది. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు కూడా అలాంటి సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. అంగస్తంభనకు కోసం కాస్త ఎక్కువ ప్రయత్నిస్తే ఆ పనిలో పాల్గొనవచ్చు. 70 ఏళ్ల వయసులో ఈ వయసులో అలాంటి కోరికలు దాదాపు కనుమరుగవుతాయి. అంగస్తంభనలు చాలా అరుదు. మంచి ఆరోగ్యంతో ఉంటే వ్యక్తులు ఈ వయసులోనూ ఆ పని చేయగలుగుతారు. అంగం దానంతట అదే స్తంభించడం ఈ వయసులో కష్టం. వీరిని భాగస్వామి ప్రేరేపించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవనశైలి ఆరోగ్యపరంగా ఉన్నట్లయితే 80లో కూడా 40 ఏళ్ల వ్యక్తులే రొమాన్స్ను ఆస్వాదించవచ్చు. కాబట్టి మంచి అలవాట్లు, చక్కని వ్యాయామంతో మీ అలాంటి జీవితాన్ని కూడా కాపాడుకోండి. అలాంటి మనేది కోరిక కాదు, ఎన్నో మానసిక శరీర సమస్యలను దూరం చేసే చక్కని ఔషధం. థ్యాంక్ యూ.